వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 20th డిసెంబర్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ చూద్దాము. చాలామంది ఎడిటోరియల్స్ ఎందుకు, ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు కదా అని అనుకుంటారు. కానీ ఈ ఎడిటోరియల్స్ని చదవడం వల్ల మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎడిటోరియల్ వల్ల మనకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది, ప్లస్ బాగా గుర్తుండడానికి అవకాశం, స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఎడిటోరియల్లో ఫస్ట్ది కాగ్ విశ్వసనీయతకు తూట్లు. కాగ్ అంటే కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధనల్లో ఈ కాగ్ గురించి చెప్పబడి ఉండాలి. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఆర్టికల్స్లో దీని గురించి, కాగ్ గురించి చెప్పబడింది. సో కాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ అని ఈ ఆర్టికల్లో వివరించబడింది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థగా చెప్పబడుతుంది. అయితే కాగ్ గురించి ఇప్పుడు విశ్వసనీయతకు తూట్లు అని ఎందుకు అంటున్నారంటే, కాగ్ అనేది ఇది ప్రభుత్వం యొక్క వాచ్ డాగ్ అని అంటారు. ఇదే ఇచ్చిండ్రు రాజ్యాంగంలో. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కు సర్కారు ఖజానాకు కాపలాదారు వంటిది. సర్కారు ఖజానాకు వాచ్ డాగ్ అని అంటారు. కాగ్ పార్లమెంటుకు సమర్పించే ఆడిట్ నివేదికను తగ్గిపోతున్నాయి. 2019-23 మధ్య అది ఏటా సగటుకు 22 నివేదికలు మాత్రమే సమర్పించేది. 2014-18 మధ్య ఆ సంఖ్య 40 దాకా ఉండేది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ కేవలము 18 నివేదికలకు సమర్పించడం గమనార్హము. రోజుకి కాగ్ అనేది తన నివేదికలను తగ్గిపోవడమే కాకుండా, నివేదికల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా ఆలస్యంగా మళ్ళీ క్వాలిటీ విధానంలో కూడా తగ్గిపోతుందనే ఆరోపణలు ఈ కాగ్ మీదకి వస్తున్నాయి. అందులో కాగ్ యొక్క అలసత్వం వల్ల ప్రభుత్వానికి కూడా కొంత దీన్ని బలహీనపరచాలని, కాగ్ను బలహీనపరచాలని ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే 2008 నుంచి 13 మధ్యలో కాగ్కి వినోద్ రాయ్ అనే కాగ్గా నియమించబడిండు. అతను బాధ్యతలు స్వీకరించినప్పుడు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అనేది మనందరికీ తెలిసినదే. ఆ కుంభకోణాన్ని బయటికి తీసుకురావడము, దానివల్ల పెద్దగా జనాల్లోకి ప్రచారంలోకి రావడము మనం చూసే ఉంటాము. అంటే అప్పటి నుండి కాగ్ అనేది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాల్లో, ఈ విషయంలో ఏమైందంటే ఢిల్లీ ప్రత్యేకమైన కోర్టు చెప్పేసింది అన్నట్టు, ఆధారాలు లేవు కేసు కానీ ఢిల్లీ కోర్టు చెప్పడం అనేది జరిగింది. అయితే వినోద్ రాయ్ అనే అతను ఎన్డీఏ ప్రభుత్వానికి పద్మవిభూషణ్ బహుకరించడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. కాగ్ అనేది యాక్చువల్లీ ముందు కాగ్ ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ ఉండేది, 2 ఉండేటి. తర్వాత పోను కాలానుగుణంగా కాగ్కి ఓన్లీ ఆడిటింగ్ అని ఇచ్చారు. దీనికి అధికారాలు ఏముండవు, ఓన్లీ ప్రభుత్వం చేసిన ఖర్చుల మీద ఆడిట్ చేస్తుంది. ఆ ప్రభుత్వము కేటాయించిన దానికి ₹1 ఎక్కువ తక్కువ ఉండడానికి కూడా ఉండదు. కరెక్ట్గా ఇది ఆడిట్ చేసి ప్రభుత్వానికి తన నివేదికని సమర్పించాలి. రాష్ట్రం అయితే రాష్ట్ర శాసనసభలో రాష్ట్రానికి కూడా కాగే ఉంటుంది. రాష్ట్ర శాసనసభకి, కేంద్రంలో అయితే కేంద్ర పార్లమెంటుకి, లోక్సభకి ఇవ్వవలసి ఉంటుంది, తన నివేదికను అందించవలసి ఉంటుంది. అయితే దీని నాణ్యత పరంగా క్షీణిస్తుందని చెప్తున్నారు. యాక్చువల్లీ 60 మంది వరకు ప్రముఖ పౌరులు ఉండే విశ్రాంత ప్రభుత్వ అధికారులు కొన్నేళ్ల క్రితమే కాగ్ రాసిన లేఖల్లో విమర్శించినారు. కొన్ని అంశాలపైన వాళ్ళు కొన్ని నివేదికలు, అంటే ఎన్నికల ముందు ఇవ్వవలసి ఉంటుంది ఈ నివేదికలు, కానీ ఎన్నికల ముందు ఆ నివేదికలు ఇవ్వకపోవడము, దాన్ని ఆలస్యం చేయడం వల్ల, ఆ నివేదికలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద కొన్ని తప్పులు, ఖర్చులు, అంటే కొన్ని కుంభకోణాలు అలాంటివి చేసి ఉంటారు కాబట్టి అవి బయటకు వచ్చే, ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ స్కామ్ చూసాము, అట్లాంటిది ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని, దానికోసమని ప్రభుత్వాల ఆ నివేదికాన్ని అలసత్వం చేయడం వల్ల ఆ ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండిపోవచ్చని 2017లో కాగ్ యాక్చువల్లీ శశికాంత్ శర్మ అనే అతను ఉండేవాళ్ళు. ఆయన చాలా లేటుగా తన నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. అయితే ఆనవాయితీగా విమర్శలు. విస్మరించి కాగ్ పనితీరు అంతవరకు తగ్గుతూ వస్తుంది. 2023లోనూ
పరిస్థితులు ఎంత మెరుగ్గా లేదని గణాంకాలు చాటి చెప్తున్నాయి. ప్రస్తుతం కాగ్ ఆడిట్ నివేదిక సమర్పణలో తీవ్ర అలసత్వము ప్రదర్శిస్తుంది. ప్రదర్శిస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్కు ముందు కాగ్ నివేదికలకు సమర్పించే ఆనవాయితీ సైతము విస్మరిస్తున్న ధోరణి పెరుగుతుంది. పార్లమెంటు, శాసనసభకు చాలా ఆలస్యంగా కాగ్ నివేదికలను సమర్పించడము ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది. 2014-19 సంవత్సరంలో 42 ఆడిట్ నివేదికలు సమర్పణలో 90 రోజుల అలసత్వం జరిగింది. మరికొన్ని నివేదికల విషయంలో 180 రోజుల పైగా ఆలస్యమైంది. వీటిలో సగానికి పైగా నివేదికలు ప్రజా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల పైన సంబంధించినవే. 2018లో కాగ్ నివేదికల విషయంలో ఆలస్యం మరీ పెరిగిపోయింది. ఎందుకంటే పార్లమెంటరీ ఎలక్షన్ 2019లో ఉన్నాయి. 2018లో ఇవ్వాల్సిన నివేదికలు చాలా ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వం మీద పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడకపోవచ్చు. 17 ఆడిట్ నివేదికల సమర్పణలో 90 రోజులకు పైగా ఆలస్యం జరిగింది. 2019లో కూడా 21 నివేదికలను ఈ ఎడిట్ సమర్పణకు 90 రోజులకు పైగా ఆలస్యం చోటు చేసుకుంది. అంటే కాగ్ నుంచి నివేదిక అందిన 7 రోజుల్లోగా దాన్ని చట్టసభలకు సమర్పించేలాగా రాజ్యాంగ సవరణ చేయాలి. వినోద్ రాయ్తో పాటు పలువురు నిపుణులు 2009లో సూచించారు. అయితే 14 ఏళ్ళు గడిచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పే లేదు. కాగ్ నివేదిక సమర్పణకు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాయనే ఆరోపణ మాత్రం వ్యక్తమవుతుంది. దానివల్ల పార్లమెంటు, శాసనసభల సమీక్షల్లో తప్పించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాగ్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత మాత్రమే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇది ప్రజా పద్దుల కమిటీ అని అంటారు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ఇది ప్రభుత్వం అంటే ప్రభుత్వ రంగాల సంస్థల కమిటీ అంటే సిపిసి వంటి సంఘాల సమావేశాలు జరుగుతాయి. కాలక్రమంలో సమావేశాలు జరుగుతాయి. కాలక్రమంలో ఏటికాయేడు కాగ్ సమర్పించే నివేదికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. 2010-11లో కాగ్ పార్లమెంటు, శాసనసభలో 221 ఆడిట్ నివేదికలు ఉంటే 2011-12లో 137 నివేదికలను సమర్పించిండ్రు. 2013-14 చూస్తే 134, 2014-15లో అయితే 162 నివేదికలు రూపొందించిండ్రు. 2015-16లో 188 ఆడిట్ నివేదికలను వెలువరించిండ్రు. 2016-17లో అయితే 150 నివేదికలు, 17-18లో అయితే 98 నివేదికలు. అంటే కాలక్రమంగా ఇవి తగ్గిపోతున్నాయి అన్నట్టు. 2018-19లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసము కాగ్ కేవలం 73 ఆడిట్ నివేదికలను తయారు చేసింది. అంటే ఇది ప్రభుత్వముకి వాచ్ డాగ్ అని చెప్తున్నారు కాబట్టి ఈ నివేదికల వల్ల ప్రభుత్వాన్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి దీని మీద కాగ్ నివేదికల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ రంగాల సంస్థలు ఇవి కూర్చొని ఈ సమావేశం జరిగి దీని మీద చర్చ చేస్తాయి అన్నమాట. కానీ ఆ నివేదికలు ఆలస్యంగా ఇవ్వడము, ప్రభుత్వాలు మారిపోవడము ఇట్లా కూడా జరుగుతుంది. సరైన సంస్కరణలతోనే ఇది సాధ్యమవుతుందని అంటున్నారు. భారత రాజ్యాంగం కాగ్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా కట్టబెట్టింది. అయితే ఆ పదవుల్లో నియామకానికి కావలసిన అర్హతలు, అనుసరించవలసిన పారదర్శకత పద్ధతిని 1971 నాటికి కాగ్ చట్టము నిర్దేశించకపోవడం పెద్ద లోపము. అమెరికా, జపాన్, బ్రిటన్, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు ఆడిట్కి, అకౌంట్లో నిష్ణాతులైన వారినే కాగ్గా నియమిస్తున్నారు. భారత్ అలాంటిది ప్రత్యేక నైపుణ్య అనుభవాలు లేని సాధారణ ఐఏఎస్ అధికారులనే కాగ్గా నియమించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ వ్యవస్థ పనితీరుపై విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇకనైనా కాగ్ నియామక ప్రక్రియలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కాగ్ గురించి అంబేద్కర్ ఏమంటున్నాడంటే, నా దృష్టిలో కాగ్ అనేవాళ్ళు భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన అధికారి. పార్లమెంటు ద్రవ్య వినియోగ చట్టంలో నిర్దేశించిన దానికన్నా పైసా ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఖర్చు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ఇతందే. ఆయన నియామక ప్రక్రియలో సరైన పద్ధతులు లేవని, వాటి కోసము ఎవరెవరు ఏ విధంగా చెప్పారనేది ఇక్కడ ఇచ్చారు. అది ఒకసారి మీరు చూడండి. పేదల బతుకులకు మద్యం కాటు. మద్యం తాగితే యాక్చువల్లీ దీనివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవ్వడమే కాకుండా ఇది ఒక కొట్లాట కంటే
ఆత్మహత్యకు, చాలా అనర్థాలకు దారితీయడం అనేది జరుగుతుంది. మద్యపానం అనేక అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలకు ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తుంది. రోడ్డు ప్రమాదాలు, గృహహింస, మానభంగాలు, కొట్లాటలు, హత్యలు, ఆత్మహత్యలు పెచ్చరిల్లడానికి మద్యపానం కారణమవుతుంది. దేశంలో మద్యం విక్రయాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి మద్యం అనేది బాగా తాగడుకు అలవాటు పడిన వాళ్ళు దీనివల్ల అనేక రకమైన సమస్యలకు సోషల్ ఎలిమెంట్గా తయారవ్వడము, ప్రతిదానికి, ఎందుకంటే వాళ్ళకు రకరకాలైనది మద్యం వల్ల దాదాపుగా 200 రకాలైన రోగాలు వస్తాయని చెప్తున్నారు. దీనివల్ల మెదడు పనిచేయకపోవడము, నరాలు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడము, ఇట్లాంటి జీర్ణాశయం వంటి ప్రధానమైన అన్ని రకాలైన రోగాలు రావడానికి మద్యం అనేది ఒక మద్యంకు బానిసైన వారికి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవ్వడమే కాకుండా కుటుంబంతో పాటు సమాజంతో దేశ అభివృద్ధికి కొంచెం అడ్డుగడగా పడుతుందని చెప్పవచ్చును. అది ఈరోజు ఆర్టికల్ చూడండి. ఇది ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్య వ్యవస్థలు బలోపేతంకు మద్యం అవరోధం మారడంతో ప్రజారోగ్య సంస్థ 2010లో అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి సభ్య దేశాలకు సూచించింది. ప్రతి వ్యక్తికి ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే పనిచేయాలని దిశానిర్దేశం చేసింది. దాదాపుగా 2 దశాబ్దాలకి ఈ వ్యూహాలు అమలవుతున్న సంస్థాగత లోపాలు, బలహీనతల వల్ల సత్ఫలితాలు దక్కలేదు. 2023 మే నెలలో నిర్వహించిన సదస్సులో 2023-30 మధ్యకాలంలో అనుసరించాల్సిన సరికొత్త కార్యాచరణ ప్రణాళికను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. మద్యం వల్ల సమాజానికి జరుగుతున్న చేటును యుద్ధ ప్రాతిపదికన సరిదిద్ది సమాజ హితానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉంది. పిన్న వయస్కుల్లోనూ వినియోగాన్ని నిరోధించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి విషయంలోనూ చట్టాలను కఠినంగా అమలుపరచాలి. కల్తీ, నకిలీ మద్యాల రహదారులు అమ్మకందారులపైన ఉక్కుపాదం మోపాలి. మద్యపానంతో సంభవించే అనర్థాలపైన ప్రజలకు జాగృతం చేయాలి. మద్యం వ్యాపార ప్రకటనలో ప్రముఖుల భాగస్వామ్యం కాకుండా జాగ్రత్త పడాలి. బాధితులకు ప్రత్యేకమైన నిపుణులతో చికిత్స అందించాలి. వ్యసనాన్ని మాన్పించే కేంద్రాలను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మహమ్మారితో పెరుగుతున్న డ్రగ్స్ రక్కసీపై ప్రత్యేక దృష్టి సారించాలి. యువత పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మద్యాన్ని కట్టడి చేయవచ్చు. భారత్లో పరిణయం ఉపాధికి ఊతం. పరిణయం అంటే వివాహము. చాలామంది రిచ్ ఉన్న వాళ్ళు, ధనవంతులు భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో వివాహానికి మొగ్గు చూపుతున్నారు. అమెరికా కానీ వేరే ఏ దేశాలకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ దేశాలకు వెళ్ళి వివాహం జరిపించుకోవడం వల్ల అక్కడ ఖర్చు అనేది ఎక్కువగా పెట్టడం వల్ల ఉపాధి అక్కడ ఆ దేశాలకు ఆర్థికంగా ఆ దేశాలకు వెళ్ళిపోతుంది. అదే మన దేశంలో వివాహం జరిపిస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన డబ్బు మన దేశంలోకి ఖర్చు చేయబడుతుందని ఈ ఆర్టికల్ ఒకసారి చూద్దాము. సంపన్న కుటుంబాలు భారీ ఖర్చుతో విదేశాల్లో వివాహం జరిపించే ధోరణి పెరుగుతుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు దక్కాల్సిన ప్రయోజనాన్ని దూరం చేస్తుంది. ఇటువంటి ఖర్చైనా దేశంలోనే జరిగితే ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజలకు మేలు కలుగుతుంది. ఎటువంటి ఖర్చైనా ఇక్కడ చేస్తే మనకు బెస్ట్ అని చెప్తున్నారు. కుటుంబాలు అధికంగా డబ్బు ఖర్చు చేసే సందర్భాల్లో వివాహం ఒకటి. ఇది ఎన్ని రకాల వ్యాపారాలు ఆదాయము సమకూరుస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. దేశీయంగా కుటుంబాల వినియోగం ఎంత పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు అంత ప్రయోజనము. అయితే ప్రజల అభిరుచుల్లో వస్తున్న మార్పుల వల్ల వివాహాల్లో పలు కొత్త పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లిళ్లకు అత్యంత వైభవంగా జరిపించాలని కోరుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతుంది. ఇందుకు ఎంతటి ఖర్చైనా వెనకాడడం లేదు. ఉన్నత వర్గాలతో పాటు ఎగువ మధ్య తరగతుల్లోనూ ఈ ధోరణి కనిపిస్తుంది. ఆదాయాలు పెరుగుతుండడము ఇందుకు ఒక కారణము. వివాహం కోసము చేసే ఖర్చంతా భారత్లో జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ధనవంతులు విదేశాల్లో వివాహాలకు మొగ్గు చూపుతుండడంపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశంలోనే వివాహం వేడుకలు చేసుకుంటే అందుకు ఖర్చు చేసే డబ్బులన్నీ దేశంలోనే ఉంటాయని, వాటిని పేదల సంక్షేమం కోసం వినియోగించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్లో తరహాలోనే భారత్లో పరిణయం అంటే వెడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాగానే వెడ్ ఇన్ ఇండియా ప్రచారం ప్రారంభించాలని సంపన్న పారిశ్రామిక కుటుంబాలను ప్రధాని కోరారు. వివాహాల కోసం విదేశాలకు వెళ్ళడానికి బదులుగా
దేవభూమి అయిన ఉత్తరాఖండ్లో ఎంచుకోవాలని యువ జంటలకు ప్రధాని వెల్లడించారు. జీవితంలో మర్చిపోలేని ఓ మధురానుభూతిగా మిగిలిపోయేలా వివాహం జరుపుకోవాలనేదే నేటి యువత ఆకాంక్ష. ఇతరులకు భిన్నంగా తమ పెళ్లిళ్లు ప్రత్యేకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్న వారి సంఖ్య అధికమే. వివాహానికి హాజరైన అతిథులకు మంచి అనుభూతిని అందించాలని ఆశిస్తున్నారు. ఫలితంగా స్వదేశంలో, విదేశాల్లో నచ్చిన ప్రాంతానికి వెళ్ళి వివాహం చేసుకునే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాచుర్యం పొందింది. విదేశాల్లో వివాహం మొగ్గు చూపుతున్న వారిలో సంపన్న వర్గాలకు చెందిన వారితో పాటు క్రీడా, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఎక్కువగా ఉంటున్నారు. వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, బంధువులు, స్నేహితులు నచ్చినట్లుగా గడిపే వీలుండటం ఇందుకు ప్రధాన కారణాలు. భద్రతాపరమైన సమస్యలు పెద్దగా లేకపోవడం వల్ల వివాహ నిర్వహణ సులభంగా ఉంటున్నదని వారి భావన. ప్రత్యేక విమానాల్లో అతిథులను తీసుకొని రావడానికి, విడిది కోసము హోటళ్లు, భోజనాలకు అయ్యే ఖర్చు కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. స్వదేశంలో ఎక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగే వివాహాలతో పోలిస్తే విదేశాల్లో తమకు బాగా కావలసిన కొద్దిమంది అతిథుల మధ్య నిర్వహించే పెళ్లిళ్లకే ఎక్కువ ఖర్చు అవుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం దేశీయ వివాహము విఫని పరిమాణాన్ని సుమారుగా 4.5 నుంచి 5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వార్షికంగా ఇది 20-25% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది. దేశంలో 18-35 ఏళ్ల లోపు ఉన్న జనాభా సుమారుగా 60 కోట్లు. దాంతో వివాహ వ్యాపార రంగంలో అవకాశాలు అపారంగా ఉంటున్నాయి. ధనవంతుల సంఖ్య గణనీయ స్థాయిలో పెరుగుతుండడము, సమాజంలో హోదా, పేరు, ప్రతిష్టలు ఓ ప్రతీకంగా వివాహ ప్రక్రియ మారడం వల్ల భవిష్యత్తులో సింహభాగం పెళ్లిళ్ల విలాసవంతంగానే జరగవచ్చు. డెస్టినేషనల్ వెడ్డింగ్ సర్వసాధారణంగా మారవచ్చును. భారత స్థూల దేశీయోత్పత్తిలో వినియోగం వాటా సుమారుగా 60%. ఇందులో వివాహాల కోసం చేసే ఖర్చుదే కీలక పాత్ర. అయితే దేశంలో సంపన్న కుటుంబాలతో పోలిస్తే మధ్యతరగతి కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మునుముందు ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చు. ఒకవేళ సంపన్న వర్గాలు విదేశాల్లో ఖర్చు పెట్టినా మధ్యతరగతి కుటుంబాలు దేశీయంగానే వివాహాలు నిర్వహిస్తుండడం వల్ల వీరి రూపంలో ఆర్థిక వ్యవస్థకు, వివాహ వ్యాపార విపణికి తోడ్పాటు లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దేశీయంగా వివాహ వేడుకను నిర్వహించుకునేలాగా నవతరానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి అని చెప్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశము. అందులో ఈరోజు ఆర్టికల్ చూద్దాము. ఏకపక్ష ప్రజాస్వామ్యం అనంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో ఏ విధంగా ప్రతిపక్షాలు మరియు అధికార పక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయనే దాని మీద వారి యొక్క శైలి గురించి ఈ ఆర్టికల్ ఉంది. ప్రజల ఆలోచనలు, ఆశలకు అద్దం పడితేనే పార్లమెంటరీ వ్యవస్థ చిరకాలము మానగలుగుతాయి, లేకపోతే అవి కుప్పకూలిపోతాయి. ప్రథమ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరిక ఇది. ప్రజల బాగు కోసము ప్రభుత్వము, విపక్షము కలిసి నడుస్తూ చట్టసభల గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవాలని నెహ్రూ ఉద్బోధించారు. కానీ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నది ఏమిటి? రాజకీయ ప్రత్యర్థులుగా కాదు, పరస్పర శత్రువులుగా కొట్లాడుకుంటున్న అధికార ప్రతిపక్షాలు భారత ప్రజాస్వామ్యం ముంచేస్తున్నాయి. కిందటి వారము లోక్సభలో అగంతకులు చొరబడిన అనూహ్య ఘటన దరిమిలా విపక్ష సభ్యులు ఆందోళనతో పార్లమెంటు శీతాకాల భేటీలు దద్దరిల్లినాయి. పర్యవసానంగా ఇంతవరకు ఉభయ సభలకు చెందిన 141 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరణకు వేటు వేసింది. విపక్షాల పంతము వీడకపోవడము, అధికార పక్షము అంతే దూకుడుగా ప్రతిస్పందించడంతో విలువైన సభాకాలంలో వృధా అయిపోతుంది. సభ్యుల సస్పెన్షన్ను కొన్నేళ్లుగా ఎగబాతుండడం దేశీయంగా పార్లమెంటరీ ప్రమాణాల పతనానికి పట్టి చూపిస్తుంది. రాజ్యసభ, లోక్సభ రికార్డుల ప్రకారంగా 2006 వర్షాకాల సమావేశం నుంచి 2014 ఫిబ్రవరి మధ్యలో 51 మంది ఎంపీలను సస్పెండ్ చేసిండు. 2015 ఆగస్టు మొదలు నిరుడు జూలై మధ్యకాలంలో అటువంటి వారి సంఖ్య 139కి చేరింది. అంతకంటే ఎక్కువ మంది ఎంపీలు గడిచిన కొద్ది రోజుల్లో సస్పెండ్ కావడంతో ఉభయ సభల్లో అధికార పక్షానికి ఎదురాడే గొంతుకలను బాగా తగ్గిపోయాయి. ప్రజా ఆకాంక్షను పట్టించుకోకుండా పట్టువిడుపు లేకుండా ప్రవర్తిస్తున్న పార్టీలు అతి ప్రమాదకరమైన ఏకపక్ష ప్రజాస్వామ్యానికి దేశము నెత్తిన రుద్దుతున్నాయి.
చట్టసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ అవుతుంది. సర్కారీ విధానాలకు నిర్మాణాత్మక విమర్శలు ప్రజా ప్రయోజనాల విపక్షం కాస్తుంది. స్వతంత్ర భారతావని తొలినాళ్లలో పార్లమెంటు, అధికార ప్రతిపక్ష అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నెహ్రూ హయాంలో రాష్ట్రపతి ప్రసంగంపైన చర్చ జరిగినప్పుడు ఆ ఉపన్యాసము నిర్జీవంగా ఉందని విపక్ష నేత అశోక్ మెహతా మండిపడ్డారు. ఆయన విమర్శల్లో వాస్తవం ఉందని జవహర్లాల్ ఆ పైన వినమ్రంగా ఒప్పుకున్నారు. తన ప్రత్యేక సహాయకుడు ఎంఓ మథైపై ప్రతిపక్ష సభా హక్కుల ఉల్లంఘనపై తీర్మానం ప్రవేశపెట్టాడు. సంబంధిత కమిటీకి దాన్ని పంపాలని నెహ్రూయే స్పీకర్కు సిఫారసు చేశారు. సభలో గణనీయంగా ఉన్న సభ్యులు కొందరు ఫలానా పని జరిగితే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు మెజారిటీ బలంతో వారి ఆకాంక్షలను అణచివేయకూడదు అని ప్రధాని ఉపోద్ఘాటించారు. నాటి తరము నీతిజ్ఞతలో నుంచి ప్రాణం పోసుకున్న పార్లమెంటరీ సాంప్రదాయాలు నేడు ఆవాసాల దశకు చేరుకున్నాయి. జి. గోర్నాథ్ పాయే, హిరేన్ ముఖర్జీ, మధు లియోమాయో, రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు ప్రజా సమస్యలను పార్లమెంట్లో హుందాగా గట్టిగా ప్రతిధ్వనింపజేసేవారు. నిర్మాణాత్మక విమర్శలతో ప్రభుత్వాలను ఇరుకున పెట్టేవారు. నేడేమో అరుపులు, అనవసరమైన ఆందోళన, చౌకకోరు మాటలను, పనికిలేని విమర్శలే చట్టసభల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల వరకు అన్నిటికీ సమయం తరిగిపోతుంది. స్థాయి సంఘాల ప్రాధాన్యము తెగ్గోసుకుపోతుంది. చర్చలేమీ లేకుండానే బిల్లులు సభామోదం పొందుతున్నాయి. 1956లో 151 రోజుల పాటు లోక్సభ పనిచేస్తే 2022లో దాని పనిదినాలు 56కు పడిపోయింది. అత్యున్నత శాసన నిర్మాణ వేదికగా విశాల దేశహితానికి పూచి వహించవలసిన చట్టసభలు పరస్పరం దుమ్మెత్తి పోసుకునే పార్టీల సంకుచితం రాజకీయాలకు వేదికలవుతున్నాయి. అది జాతి ప్రారబ్ధము. ఇవి ఈరోజు ఆర్టికల్స్. 1కి 2 సార్లు వినండి. ఇది 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వింటే మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.